హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శాండీ రమ్మీ వ్లాగ్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గాయ్స్, ఇది వీడియో నేను నెత్తర్ మాసంలో ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, సో దానికి రిలేటెడ్ అయిన వీడియోనే ఇది. చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, చాలా అంటే చాలా. అసలు చూసుకోలేదు, ఎడిటింగ్ చేసి పెట్టాను కానీ పెట్టడమే మర్చిపోయాను. సో అందుకే చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఆ రోజు ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయి పొలానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ లాంగ్ వీడియోలో మీకు అన్ని చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బికాస్ మనం పల్లెటూరులో ఎలా చేసుకుంటారు, అసలు నెత్తర మాసం అంటే ఏంటి, ఎలా చేస్తారో అని కూడా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే కాల్వ అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి నీళ్లు లేవు, కానీ నీళ్లు ఉన్నప్పుడు మాత్రం మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడే ఆడుకునే వాళ్ళం. ఇక్కడ ఈతలు కూడా నేర్చుకున్నాము. అక్కడ మీకు చెట్టు కనిపిస్తుంది కదా, మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. అక్కడ చాలా మంది ఆల్మోస్ట్ వచ్చేసారు. మేమే కొంచెం లేట్, అంటే మాకన్నా లేట్ గా కూడా వస్తారు, నైట్ వరకు వస్తూనే ఉంటారనమాట. మేమైతే కొంచెం త్వరగానే వెళ్ళాము, ఎందుకంటే ఇంటికి కూడా వెళ్ళాలి కదా అని. మీరు ఫుల్ గా చూస్తే మీకే అర్థమవుతుంది మేము నైట్ వరకు ఇక్కడే ఉన్నాము, ఎలా జరిగింది, ఎలా స్పెండ్ చేసామనేసి. అక్కడ చూడండి చాలా మంది వచ్చి వాళ్ళ ప్లేసెస్ అలా సెలెక్ట్ చేసుకొని కూర్చొని అన్ని రెడీగా చేసుకుంటూ ఉన్నారనమాట. మా తమ్ముడు అయితే ప్రస్తుతానికి నన్ను మాత్రం వదిలేసి వెళ్ళిపోయిండు. ఇంకా నేనైతే ఒక చెట్టు దగ్గర అయితే కూర్చున్నాను. అందరూ సర్దుకుంటున్నారు, వాళ్ళ సామాన్లు పెట్టుకొని ప్రిపేర్ చేసుకుంటారు. అంటే మనం పొయ్యి వండుకోవాలి కదా, అందుకు పెట్టుకుంటున్నారు అనమాట. నేను మాత్రం ఒక్కదాన్నే కూర్చున్నాను, ఎందుకంటే వాళ్ళు రాలేదు. ఒకరొకరు ఒక్కొక్క బైక్ మీద వస్తున్నారు. ఫస్ట్ గా నానే వచ్చానమాట. వచ్చిన తర్వాత మా అమ్మ అయితే ఇక్కడ చాపేసింది. మళ్ళీ ఇక్కడే కూర్చుంటున్నాం అనుకున్నారు. మళ్ళీ ఈ ప్లేస్ బాగాలేదనేసి మా పెద్దనాన్న ఇంకో ప్లేస్ లో అయితే వేయించాడు. మా అమ్మ వాటర్ తీసుకురావడానికి వెళ్ళింది. ఇది మా కోడి అనమాట, అంటే కోడి కాదండి, పుంజు. సో పాపం కొద్దిసేపట్లో బలైపోతుంది. అలాగే మాకు డిన్నర్ అయిపోతుంది అనమాట, చికెన్ డిన్నర్. సో ఇంకా అందరం వచ్చేసాము. అందరు వచ్చిన తర్వాత ఇంకా అన్ని ప్రిపేర్ చేసేసుకున్నాం. మా కోడి అయితే బలికి వెళ్ళిపోయిందండి పాపం. సో చాలా మంది చూసారా, ఇంకా వస్తారండి, చాలా మంది వస్తారు. ఇంకా కొద్దిగానే వచ్చారు. ఇంకా మా కోడి వెళ్ళిపోయింది కదా. ఇక్కడ మా అక్క వాళ్ళనమాట, మా అక్క మా బావ, అక్కడ వాళ్ళ చేతిలో ఉంది కదా కోడి, పుంజు. అది ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు అది కూడా బలికి వెళ్ళిపోతుంది. పాపం అనిపిస్తుంది వాటిని చూస్తే. ఇంకా ఎలా పట్టుకుంటున్నారో చూడండి. వీడేమో మా తమ్ముడు, మీకు చాలా వీడియోలో చెప్పే ఉంటాను. ఇంకా వీడియో తీరా, నీకు అదొక్క పనే నేను చెప్తున్నా అన్న, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలనుకుంటున్నాను కాబట్టి వాడికైతే వీడియో తీసుకురమ్మని పంపించాను. ఇక్కడైతేనే బలి ఇస్తారు, అంటే ఇక్కడే కోసి ఇక్కడే క్లీన్ చేసుకొని అంత నీట్ గా చేసేసుకొని మనకు అక్కడ ఆడవాళ్ళు ఉంటారు కదా ప్రిపేర్ చేసుకొని అక్కడికి తీసుకొస్తారనమాట. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మేము ఎలా వండుకున్నాము, ఎలా చేసాము, ఎలా స్పెండ్ చేసాము, చాలా బాగుంటుందండి. మన ఫ్యామిలీస్ తోటి మనం అలా బయటికి వెళ్ళి, అది కూడా పొలంలో, ఎంత బాగుంటుంది చెప్పండి. క్లైమేట్ కూడా ఆ రోజు చాలా బాగుంది, వాతావరణం కూడా. ఎందుకంటే ఆ రోజు వర్షం వచ్చే మూడ్ లో ఉందనమాట. మాడం వేసుకొని ఆల్మోస్ట్ వర్షం వస్తుందేమో అనుకున్నాం, రాలేదు. ఇంకా ఇక్కడ చూడండి, అక్కడక్కడ ఒక్కొక్క ఫ్యామిలీ కూర్చుంటది. ఇంకా మా హస్బెండ్ అక్కడ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా మా డాడీ, ఇక్కడ వైట్ కలర్ షర్ట్ వేసుకున్నదేమో మా పెద్దనాన్న. ఇక్కడ కట్ అవుతుంది కదా, అది మా కోడే. పాపం ఎలాగొస్తున్నారు చూడండి. కోడి అని వస్తుంది, పుంజండి, సారీ ఏమనుకోకండి. ఇంకా అంతా నీట్ గా కట్ చేసేస్తున్నారు వీళ్ళే అదేమో అంటారు కదా, మస్తాన్ లాగా కట్ చేసేయడానికి ప్రిపేర్ గా కూర్చున్నారు. ఇక్కడేమో మా అమ్మ వాళ్ళు కర్రీ ఆల్రెడీ ఒక కోసేసారు కదా, దాన్ని మంచిగా మసాలాలు పట్టించి వండడానికి రెడీగా పెడుతున్నారు. ఇంకా పొయ్యిలలో పెట్టారు. అది బయట అంటే వంట కొంచెం కష్టమే అండి, ఎందుకంటే గాలి వస్తుంటది, మంట ఒక చోట ఉండదు, ఆరిపోవడం కానీ చాలా ఇబ్బంది బయట చేసుకోవడం. కానీ చాలా టేస్టీ అండ్ చాలా బాగుంటది బయట చేసుకొని తింటే పొయ్యి మీద. అందులోనూ బయట అందరం కలిసి ఒకటే చోటు కూర్చున్నప్పుడు వాళ్ళకు కూడా చేసేటప్పుడు హ్యాపీగా ఉంటది. అలాగే మనకు కూడా ముచ్చట్లతో బాగా టైంపాస్ అనమాట. ఇది మా కర్రీ అనమాట. మా అమ్మ సూపర్ గా చేస్తుంది కర్రీస్, నాన్ వెజ్ ఉంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ చేస్తే. ఇంకా మేమేమో కబుర్లు పెట్టుకొని కూర్చున్నాం. ఏం చేస్తాను చెప్పండి, కబుర్లు మంచిగా పెట్టుకొని కూర్చున్నాం అనమాట. ఇక్కడ చూడండి మా బాబా అటు ఇటు అందరినీ కొడుతున్నాడు. అక్కడ నైట్ అయిపోగానే వీళ్ళ పార్టీ స్టార్ట్ చేసేసారు, డ్రింక్. సో వాళ్ళైతే మంచిగా అంటే తాగుతున్నారనమాట. ఇంకా పార్టీ చేసుకుంటారు కదా మగవాళ్ళు. ఇంకా నేను కూడా కొంచెం నాన్ వెజ్ అయితే తింటున్నా, అంటే కర్రీ. ఇంకా మా వాళ్ళందరూ మొబైల్ చూసుకుంటూ, వాళ్ళు ఇంకో కర్రీ ఉంది కదా, ఇంకొక పుంజు, సో వాళ్ళది కూడా వండుతున్నారు. మేము వెళ్ళేసరికి 10:30 అయిపోయిందండి నైట్ అయితే. ఇంకా చాలా మంది, కొంతమంది వెళ్ళారు, కొంతమంది వస్తున్నారు, కొంతమంది ఇంకా తెలుసు కదా. ఇంక ఇంటికి వెళ్ళాక, ఇది 2 days అయిన తర్వాత తీసిన వీడియో. మా అమ్మ అయితే నేను ఊరికి వెళ్తున్నానని కర్చికాయలు అలాగే అత్రాసలు 2 చేసి పెట్టింది. ఎందుకమ్మా అంటే, నేనైతే కర్చికాయలు అడిగాను, కర్చికాయలు అంటాం మేము, మీరేమంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.
ఇంకా నేను ఖాళీగా ఉన్న టైంలో తినడానికని మా అమ్మ అయితే అడగగానే చేసింది పాపం. అలాగే అత్రసలు కూడా చేసింది అనమాట. ఇంకా నేను ఊరు వెళ్ళడానికి రెడీ అయిపోయాను, అందుకే అన్ని ప్యాక్ చేస్తుంది. మా తమ్ముడిని అయితే పిలిచాను, వాడు ఇంకా రాలేదు. వాడు మగ్గం వేస్తున్నాడు అనమాట. సో వాడు వస్తాడని వెయిట్ చేసుకుంటూ ఉన్నాం. వాడు వచ్చేలోపు మా అమ్మ ఇవన్నీ ప్యాక్ చేసి కొన్ని మీరు తీసుకోండి అంటే కొన్ని తీసి పెట్టుకుంది. ఇంకా మేమైతే అంతా రెడీ చేసుకున్న తర్వాత వాడు వచ్చిన సరికి వెళ్ళిపోదామని వెయిట్ చేస్తూ, ఇక్కడ చూడండి మా బాబు, వీడు స్వీట్ ఎక్కువ తినడు కానీ మొత్తం చేతులు వేసి గలీజ్ చేయడానికి మాత్రం ముందర ఉంటాడు. ఇంకా మా అమ్మ బెంగళూరు నుంచి ఒక పరోటా అది ప్యాకెట్ తెచ్చింది, అదైతే ఇచ్చింది అనమాట. సరే అని తీసుకున్నా. నెక్స్ట్ డే కల్లా ఖాళీ అయిపోయింది. ఇంకా అన్ని ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ అంతా చేసేసింది మా అమ్మ పాపం. ఇంకా చాలా కష్టపడుతుంది నా కోసం, ఒక్క పని కూడా చేయని ఇంటికి వెళ్తే. ఇంకా నేనంతా రెడీ అయిపోయాను. ఇంకా మా తమ్ముడు వచ్చే టైం కూడా అయిపోయింది అనేసి అందరికీ ఇంటికి వెళ్ళి అందరికి బాయ్ బాయ్ చెప్పేసి వచ్చేసాను. ఇంకా వాడు వచ్చడమే లేట్ అయింది. వాడి అమ్మ అయితే ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఇంత అంటే మా అమ్మకు మేము తప్ప ఇంకెవరన్నా మా బాబా అంటే పిచ్చి అనమాట. వాడిని వదిలి అసలు ఉండబోద్ది కాదంట. డైలీ వీడియో కాల్ చేస్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇంకా చాలా మిస్ అవుతుందంట మా బాబుని. మా అమ్మ ఒక్క ఫోటో కూడా దిగదండి, వీడియోస్ చేస్తే కూడా అయిపోయి ముందు మూతి చాటేస్తుంది, ఇంకా వీడియోలకు కూడా రాదు. బలవంతంగా తీపిచ్చుకున్నాను. ఇంకా తర్వాత మా తమ్ముడైతే వచ్చాడు. ఇంకా వన్ డే నా దగ్గర ఉంటా అన్నందుకు లేట్ అయి వచ్చాడంట. ఇంకా సాయంత్రం నుంచి వెళ్తే నైట్ అలా అక్కడే ఉండి మార్నింగే వచ్చేస్తా అన్నాడు. సరే అన్నాను. ఇంతే గాయస్, మా డే ఇలా నడిచిందనమాట. మా డే ఇలా గడిచిందనమాట. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.